ఈ ఆధిపత్య పోరు చాలా తీవ్రంగా ఉంది. ఆ తీవ్రంగా ఉండటం కోసం ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజుని తెర మీదకి తీసుకొచ్చాడు. అతను ఓకే. రాజే. హ్మ్. తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు టాక్ వీల్లేదు, నేను ఈ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలో నేను పోటీ చేయను, వాళ్ళిద్దరూ నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తే నేను ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, నేను లోక్సభకు అయితేనే పోటీ చేస్తాను అని చెప్పేసి అతను భీష్మించుకుని కూర్చున్నాడు. మరి వాళ్ళ మధ్య ఏ ఒప్పందాలు జరిగాయో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం నిన్న జరిగినటువంటి కోర్ కమిటీ సమావేశాల్లో అతను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అనపర్తి సీట్ని మీరు మాకివ్వండి, దానికి బదులుగా మీరు చిత్తూరు జిల్లాలో తంబెల్లపల్లి ఇస్తాను, చెప్పండి. అయితే దానికి మీరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పండి. ప్రతిపాదన పెట్టినట్టుగా మనకు వార్త వస్తుంది.